వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఐపోలవరం జీఎంసీ బాలయోగి కాలనీకి చెందిన చంటిబాబు పెయ్యల దర్శక నిర్మాతగా నూతనంగా నిర్మిస్తున్న చిత్రానికి ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గురువారం క్లాప్ కొట్టి ప్రారంభించారు. దర్శకుడు ఆరుస్వామి చెప్పిన వివరాల ప్రకారం హైందవి A1 మూవీ క్రియేషన్ బ్యానర్పై చతుర్గా సమర్పణలో సర్పంచ్ వీరరాఘవ చిత్రం తెరకెక్కుతుందన్నారు. ఈ సినిమాకు ప్రారంభోత్సవ ముహూర్తం గురువారం రావడంతో చిత్ర యూనిట్తో కలిసి వేద పండితులు సాక్షిగా పూజ జరిపించడం జరిగిందన్నారు. సంక్రాంతి తర్వాత దిల్ రమేష్ కథానాయకిగా అపరంజిత ఇతర సీనియర్ నటులతో కోనసీమ ప్రాంతంగా సినిమాలో సన్నివేశాలు చిత్రీకరిస్తామని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కోనసీమలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన యథార్థ సంఘటనలు ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించబోతున్నామని కోనసీమ వాసిగా గుర్తించి ఆదరించాలని స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తన సొంత మండలమైన ఐపోలవరం పెద్దలను, ముమ్మిడివరం నియోజకవర్గ పెద్దలను, పాత్రికేయులను కోరటం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి రవివర్మకు చిత్ర యూనిట్ తరఫున దుస్సాల్వాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో బిజీ పనులు ఉన్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఈ చిత్రం ప్రారంభోత్సవానికి రావటం, నన్ను చిత్ర యూనిట్లు ఆశీర్వదించడం సంతోషంగా ఉందని ఆరుస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ పోలవరం మండల పార్టీ అధ్యక్షులు పిన్నమరాజు, వెంకటపతిరాజు, కాంగ్రెస్ నాయకులు పెన్మత్స జగ్గప్పరాజు, కోమనపల్లి సర్పంచ్ కాశీ రామకృష్ణ, గొత్తెన్నదేవి, ఎంపీటీసీ లంకలపల్లి రాణి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్కి, ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్, టీవీ, యూట్యూబ్ ఇక్కడ ఉన్న అన్ని ఛానల్స్ ప్రతినిధులందరికీ మనస్ఫూర్తిగా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చి మీరు కవరేజ్ ఇస్తున్నాం. హైందవి A1 మూవీ క్రియేషన్స్ బ్యానర్ మీద మొదటి ప్రయత్నంగా మా ఆరుస్వామి గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఈ సినిమాని నిర్మించడానికి తలపెట్టి ఒక ప్లానింగ్ ప్రకారం ప్రారంభోత్సవం పూజ జరుపుకోవడం, మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ దాకా రావడం చాలా సంతోషం. అలాగే మేడం గారు అపరంజిత గారిని దాదాపు మధ్యప్రదేశ్, భారతదేశానికి మధ్యలో ఉన్న అక్కడి నుంచి ఒక పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కేవలం ఈ పూజ కోసం అంత దూరం నుంచి ఒక ఆర్టిస్ట్ ఇక్కడికి రావటం అంటే అది చాలా వ్యయ ప్రయాసలు. దాదాపు 28-29 గంటలు ట్రైన్లో జర్నీ చేసి ఒక్క పూజలు అటెండ్ అవ్వాలి. దేవుడు చిత్రపటాల మీద ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఈ సినిమాలో నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాను కాబట్టి పూజలో కూడా నేను ఉంటానని మా ఆరుస్వామి గారి మీద ఉన్న అభిమానంతో ఈ పూజా కార్యక్రమానికి వచ్చినందుకు మా యూనిట్ తరఫున మొత్తం అందరినీ సర్వదా ఆమెకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ అందరి ముందు. తర్వాత ఈ సినిమా సంక్రాంతి తర్వాత ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లోనే గ్రామీణ నేపథ్యంలో జరుగుతున్న 1985-90వ సంవత్సరంలో గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి ఒక కథని మెయిన్ స్ట్రీమ్గా తీసుకొని ఆ కథని ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న లొకేషన్స్ను వాడుకొని ఇక్కడే సినిమా తీయాలని స్వామి గారు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ వివరాలు, ఇంకా టెక్నికల్ టీము, ఇంకా ఈ సినిమాలో నటించే నటీనటులు అందరూ ముఖ్యమైన వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు. అది ఇంకా మీకు అది మొత్తం కన్ఫర్మ్ చేసి మళ్ళీ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ జరిగేది ఎప్పటి నుంచి అనేది మళ్ళీ మీకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మీ అందరికీ తెలియపరిచి షూటింగ్ స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఆ సందర్భంగా ఈరోజు మంచి రోజు కాబట్టి ఈరోజు ఈ ప్రాంతం ఇక్కడ ఈ ఓపెనింగ్ చేయాలని మేము అనుకోవటం, అలా ఓపెనింగ్ మీరు అందరూ రావటం, ఇలా ఈ ఇంటర్వ్యూ మాతో చేయించుకోవాలని మేము సంతోషంగా ఫీల్ అవుతూ ఇంకా మిగతా విషయాలు ప్రొడ్యూసర్ గారిని మాట్లాడవలసిందిగా పోతాం. మీడియా మిత్రులు
ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వీరందరికీ నా అంతిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక మూవీ తీయాలనుకునేటప్పుడు ఆలోచన వచ్చింది, ఎలాంటి మూవీ తీయాలి ఏంటనే ఆ డిస్కషన్లో ఈ విలేజ్లో నా నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నో కథల ఆధారంగా ఈ కథని నేను ఎంచుకోవడం జరిగింది. ఎంచుకుని నా బ్యానర్ మీద నేను తీయాలనుకున్నాను. బ్యానర్ రిజిస్ట్రేషన్ అయింది A1 మూవీ క్రియేషన్ అనే బ్యానర్ మీద నేను ఈ మూవీ సర్పంచ్ పేరు రాగం అనే టైటిల్ మీద ఈ మూవీని ప్రజెంటేషన్ చేయాలనుకుంటున్నాను. దీనికి ఈరోజు 25 గురువారం నాడు బ్యానర్ పూజ, స్క్రిప్ట్కి పూజ, తర్వాత టైటిల్ విడుదలకి ఇవన్నిటికి రంగం సిద్ధం చేసుకున్నాం. దానికి అతిరథ మహారాజులు ఎందరో వచ్చారు. అందుకు నా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా మధ్యప్రదేశ్ నుంచి మా మూవీ హీరోయిన్గా నటిస్తున్న అపరంజిత మేడం గారికి నేను శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేస్తాను. ఎంతో దూర ప్రాంతం నుంచి సుదీర్ఘ ప్రయాణం, ఎంతో కష్టమైనా సరే అంత దూరం నుంచి వచ్చారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. దిల్ రమేష్ గారు నాకు పరిచయం అవున కాడ నుంచి ఈ మూవీ ఇంత అద్భుతంగా, ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేయడానికి మెయిన్ రీజన్ దిల్ రమేష్ గారు. మన మూవీలో సర్పంచ్గా నటిస్తున్నారు. మెయిన్ రోల్ సార్కే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఎవరెవరిని పెట్టాలి, ఎలా వెళ్ళాలి, అసలే స్క్రిప్ట్ ఎలా ఉండాలి, కెమెరామెన్ ఎలా ఉండాలి, అన్నీ కూడా ఒక 265 చిత్రాలు అనుభవాన్ని అంతా కూడా నాకు రంగరించి, మరీ ముఖ్యంగా నా బ్యానర్ రిజిస్ట్రేషన్కి ఏ సినిమా నటుడు కూడా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసి ఉండరు. నా బ్యానర్ రిజిస్ట్రేషన్కి సార్ కారు మీద తీసుకెళ్ళి ఫిలిం ఛాంబర్లోకి వెళ్ళి బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయించి విజయవంతంగా మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఈ పూజా కార్యక్రమం వరకు నా వెన్నంటే ఉండి నన్ను నడిపించారు. ఆయనకి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మూవీని మీరందరూ పబ్లిష్ చేసి అత్యంత త్వరగా పూర్తి చేసుకుని విజయోత్సవంలో మన కోనసీమ ఆనందంగా ఉండాలని నేను మీ అందరి తరపున ఆశీస్సులు వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మీ సోదరుడిగా భావించి కోనసీమ వ్యక్తిగా నన్ను చిత్రీకరించుకుని మీ ఇంటి వాడికి అనుకుని ఇది పబ్లిష్ చేసి మా సినిమాకి మంచి హైప్ ఇస్తారని మీడియా ప్రతినిధులందరికీ మనం చేస్తున్నాం. మీడియా అందరికీ అండ్ మా ప్రొడ్యూసర్స్ ఆర్ఎస్ స్వామి గారు, సీనియర్ యాక్టర్ దిల్ రమేష్ గారు, అందరికీ నమస్తే. నేను MP మధ్యప్రదేశ్ నుంచి వచ్చాను. నేను మూవీస్ ఆల్రెడీ 3 to 4 కొన్ని మూవీస్ చేశాను. బట్ ఈ మూవీలో మెయిన్ లీడ్గా అండ్ అది చాలా మంచి స్టోరీ. యాక్చువల్లీ ఇక్కడ 90s 85, 90 ఆ టైంలో మూవీ యాక్చువల్లీ. అండ్ అంటే అది స్టోరీ మేము తీసినాం, చాలా బాగా వస్తుంది. ఫాదర్ అండ్ డాటర్ క్యారెక్టర్ మాది, మా బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. బాగుంటుంది మూవీ, అందరూ చూడండి ప్లీజ్. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నాం. దెన్ అంటే అంతా మీరంతా సపోర్ట్ చేయండి. అండ్ ఈ ఛాన్స్ వచ్చిన ప్రొడ్యూసర్ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ప్రొడ్యూసర్ నరసింహ గారిని ఎలా ఫీల్ అయ్యారు? ఇంకా ఫీల్ అయ్యాను. చాలా మంచి క్యారెక్టర్ అయితే ఫాదర్ డాటర్ ఉన్న బాండింగ్ అండ్ అన్ని, అంటే వాళ్ళ బాండింగ్ నుంచి ఇంకా ఎలా ఉంటుంది అన్నది మీరు చూస్తారు. చాలా బెస్ట్గా నాకు నచ్చింది. సో దట్స్ వై నేను అండ్ ఇది ఛాన్స్ ఇచ్చినందుకు అరుణ్ స్వామి సార్కి థ్యాంక్ యూ సో మచ్, నమస్తే. అండ్ దిల్ రమేష్ సార్, అందరు మా టీం మొత్తానికి థ్యాంక్ యూ. సర్పంచ్ వీరరాఘవ అనే సినిమాకి ఇప్పుడే క్లాప్ కొట్టి ప్రారంభోత్సవం చేశాం. తప్పనిసరిగా మా వీరేశ్వర స్వామి ఆశీస్సులతో మంచి ఫలితాలు ఈ సినిమా తొందరగా పూర్తి చేసి మరి డైరెక్టర్ గారు కానీ, మరి హీరోయిన్ గారు కానీ, మరి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆరోగ్య కానీ మంచి పేరు తీసుకురావాలి. మరి మా జాతికి ఆకుపట్టించే తొందరగా ఈ సినిమా పూర్తి చేసి మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ
మన అందాల కోనసీమ ఉన్న అందాలన్నీ కూడా ఈ సినిమాలో చూపించి మరి ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి హీరో గారికి, హీరోయిన్ గారికి, డైరెక్టర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఈ కార్యక్రమంలో పాల్పొందిన అవకాశం కలిగినందుకు కంగ్రాచులేషన్స్. అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ రోజు ప్రారంభించారు కాబట్టి తప్పనిసరిగా మంచి విజయాలు సాధించుకుంటాం. శతమానం భవతి శతాని పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. యో వైనాం బ్రహ్మణో వేద. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.